హలో గైస్, వెల్కమ్ టు ద కేఎస్డిపి బ్లాగ్స్. ఈరోజు మనం ముంబై ఫిలిం సిటీ దగ్గరకు వచ్చాం. మన తెలుగు వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ చాలా మంది చూసే ఉంటారు. చాలా చాలా తక్కువ మంది మాత్రమే ఈ ముంబై ఫిలిం సిటీ చూసి ఉంటారు. ఇంకా మనం ఫస్ట్ టికెట్ తీసుకునేది ఇక ఈ ప్లేసే. మరి హెడ్ వచ్చేసి 1100 పడుతుంది. మాకు స్లాట్ 1:30కి ఇచ్చాడు. 1:30 నుంచి 4:30 వరకు స్లాట్. చూద్దాం. ఇక ఈ బస్సు ఉంది కదా, ఇదే బస్సు. మన బస్సు లోపల మనం తీసుకెళ్ళి చూపిస్తాడు. చూద్దాం ఏమేమి చూపిస్తాడు. ఇక్కడ మనకు లోపలికి వెళ్ళడానికి ఒకటే మార్గం, బస్సు ఉంది కదా, ఆ బస్సు ద్వారా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఆటోలోను పెద్ద పెద్ద వ్యాన్లు వెళ్తున్నాయి కదా, అయ్యే ప్రొడక్షన్ వ్యాన్స్ అంట. కానీ అవి డైరెక్ట్గా పంపించడం కాదు. అవి వాళ్ళకి పర్సనల్ కార్డు ఉంటుంది, ఫిల్మ్ సిటీ కార్డు ఉంటుంది. ఆ ఫిల్మ్ సిటీ కార్డు చూపిస్తేనే వాళ్ళు లోపల పంపిస్తారు. చూసారుగా సెక్యూరిటీ ఎంత ఉందో. ప్రతి ఒక్కరికి కార్డు ఉంటే లోపల పంపిస్తారు. నార్మల్ పీపుల్స్ వెళ్ళడానికి ఉండదు, ఓన్లీ బస్ ద్వారానే వెళ్ళాలి. మనం పేర్లు పిలుస్తాడు, పేర్లు పిలిచేంత వరకు వెయిట్ చేయాలి. प्रसाद अनिल कुमार शर्मा మన పేరు పిలిచాడు, లోపలికి వెళ్ళిపోతాం. మందే లాస్ట్ ప్లేస్ మందే. ఇప్పుడు మంచి ప్లేస్ ఇచ్చాడు, చివరిన గుద్దేద్దాం. ఫిలిం సిటీ బస్ ఎక్కేసా అని నేను ఒక్కొక్క పేరు పిలుస్తాడు. ఎవరి సీట్లు వాళ్ళకే ఇస్తాడు, కొట్టుకొని చేయడానికి ఏమీ ఉండదు. చూస్తున్నారుగా వీడియో. మా గైడ్ టోటల్ జర్నీ 3 అవర్స్ అంట. లక్కీగా షూటింగ్ 7 జరిగితే చూడొచ్చు అన్నాడు. ఇక్కడే హిందీ బిగ్ బాస్ షో జరుగుతుందంట, కానీ కిందకి దిగి చూడడానికి అవ్వలేదు. చూస్తున్నారుగా, ఇందులోనే మరాఠీ బిగ్ బాస్ జరుగుతుందంట. ప్రొడక్షన్ వాళ్ళకి ఇక్కడ ఫుడ్ సెటప్ చూడొచ్చు. యాక్టర్స్ కోసం ఇక్కడ చాలా క్యారీవ్యాన్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. అక్కడ ఏదో సీరియల్ షూటింగ్ జరుగుతుందంట. పదని చూద్దాం మనం షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దిల్ సే తుమ్తో ప్యార్ హువా సీరియల్ స్టార్ట్ అయింది. ఈరోజు మనం సీన్లో కూడా కనిపిస్తాం. మీరు సీరియల్ చూడండి ఒకవేళ. డైలీ సీరియల్ షూటింగ్. మన సీరియల్ వెనకాల నుంచోని ఈరోజు ప్లస్ ఏంటంటే, సీరియల్ వెనకాల నుంచోని నేను. చూస్తున్నారు కదా, హీరోయిన్, సీరియల్ హీరోయిన్, సినిమా హీరోయిన్ కాదు. ఇతనే డైరెక్టర్ ఆఫ్ ది సీరియల్. షూటింగ్ ఎలా జరిగింది? బాగుందా? షూటింగ్ నచ్చిందా నీకు? ఇతనే హీరో. ఈ సీరియల్ మీకు హాట్స్టార్లో వస్తుంది. సీరియల్ పేరు దిల్ కో తుమ్సే ప్యార్ హో. హాట్స్టార్లో చెక్ చేయొచ్చు. తర్వాత మా గైడ్ ఇక్కడ గార్డెన్లో ఆపాడు. ఆ వెనకాల చూపిస్తున్న బిల్డింగులు చూపించి ఇక్కడే లోపల సెట్స్ వేస్తారని చెప్పాడు. సినిమాలో జరిగే జాగింగ్ సీన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయని చెప్పాడు. కానీ నాకు చూస్తే అలా అనిపించలేదు. ఏదో వాడు చెప్పేది కదని చెప్పి అందరూ నమ్మేశారు. ఇక్కడ చూస్తే షూటింగ్ బంగ్లా చూడొచ్చు. ఇదే రాజస్థాన్ బంగ్లా సెట్. బాలీవుడ్లో రాజస్థాన్ సీన్లన్నీ ఇక్కడే తీస్తారంట. బాలీవుడ్లో యూజ్ చేసే కోర్ట్ ఇదే. జాలీ ఎల్ఎల్బి, ఓ మై గాడ్, ఇంకా చాలా సినిమాలు కోర్ట్ సీన్లు ఇక్కడే తీశారంట. ఇదే బాలీవుడ్ పార్క్. లోపలికి వచ్చాను, చూసేద్దాం. పోలీస్ స్టేషన్ సెట్. ఇక్కడే ఎంట్రన్స్లో బాలీవుడ్ పార్క్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి చూడొచ్చు అని ఇంట్రడక్షన్ చెప్తున్నారు. కాస్ట్యూమ్స్, పోలీస్ డ్రెస్, షెర్వానీస్, పార్టీ వేర్, డిస్కో డాన్స్. ఈ ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుంది. షూటింగ్ సంబంధించిన అన్నీ ఇక్కడే జరుగుతాయంట. ఈ ట్రైన్ చూస్తుంటే మనకు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్దే తూచే దేకా తోయే జానా సనం ఆ పాటే గుర్తొస్తుంది. బాలీవుడ్ అవార్డ్ షో కూడా పెట్టారు. ఇక్కడ నించున్న వాళ్ళు మన తెలుగు వాళ్ళే. ప్రాంతంలో తెలుగు వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ఫోన్ బూత్ బాగుంది కదా అని చెప్పి చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. గన్ను చూడాలనుకో తప్పులేదు, బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతావు. అంత ఆఫర్ మనకు వద్దులే అమ్మా. కౌన్ బనేగా కరోడ్పతి డెమో షో చూడొచ్చు ఇక్కడ. अगला सवाल आपकी स्क्रीन के ऊपर। हेमा मालिनी कौन से पिक्चर में गाना गाती है? बसंती कुत्ते के सामने मत नाचो। చాలా సినిమాలో న్యూస్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తుంటాం కదా, సేమ్ డెమో ఇక్కడ కూడా చూడొచ్చు. బాగుంది కదా అని చెప్పి చాలాసేపు టైం స్పెండ్ చేసాం. బ్రేకింగ్ న్యూస్. రోహిత్ శర్మ బాక్సింగ్ డే టెస్ట్ లో ఘన విజయం సాధించాడు. 150 పరుగుల తేడాతో ఆశీస్ చిత్తు చేశాడు. అవార్డ్ షోలో అవార్డు గెలుచుకున్నా, బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది ఫిలిం. ఫైనల్గా బాలీవుడ్ పార్క్లో 3 షోస్ కండక్ట్ చేస్తారు. అందులో మొదటిగా మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తాం హిప్ హాప్ షో. దగ్గర 20 మినిట్స్ చేశారు. చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఉన్న జనం అంతా.
తర్వాత ఇతను పీకే సినిమాలో అమెరికాలో ఒక 10 మినిట్స్ యాక్ట్ చేశాడు. చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి క్రోమాసో. ఇక్కడ ఉన్న వ్యక్తి సినిమాలో గ్రాఫిక్స్ ఎలా చేస్తారు, గ్రీన్ మ్యాట్ ఎలా యూజ్ చేస్తారు అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత ఇక్కడ ఉన్న జనాలతో 2 మినిట్స్ యాక్టింగ్ కూడా చేయించాడు. అది ఎడిట్ చేయడానికి 5 to 10 మినిట్స్ పడుతుందని మిమిక్రీతో చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. అంతలోపు ఎడిట్ అయిపోయింది. తర్వాత మాకు ఫైనల్ కట్ చూపించాడు. ఇదిగో మీరు చూసేయండి. తర్వాత మనం కూడా ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్తో అలా ఆడుకుంటూ టైం స్పెండ్ చేశాను. ఇదిగో చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ గ్లాసు. నాకు చాలా బాగా నచ్చింది. ఒక వ్యక్తి ఉన్నా సరే 5-6 వ్యక్తులు ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేశాను. ఇడియట్ షూటింగ్ ఇక్కడ జరిగింది, చూడండి. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, అట్లా బ్యాటరీ ఛార్జింగ్, ఆల్ ఈజ్ వెల్. ఫైనల్గా థర్డ్ వన్ ఆడిటోరియంలో స్టేజ్ షో. చాలామంది వచ్చారు షో ఎంజాయ్ చేయడానికి. ఈమె మా షో యాంకర్. जिस प्लैनेट पर बैठे होना उसी को हम कहते हैं सिनेमा। सिनेमा यानी कि कुछ अलग सी दुनिया होती है जिसमें होता है नाच गाना मौज। ఈ స్టేజ్ మీదే చాలా టీవీ షోస్ జరిగాయంట. ఏవే షోస్ జరిగాయో అవి 5 మినిట్స్ డిస్ప్లే వేశాడు. ఇతనే సల్మాన్ ఖాన్ డూపు. సుల్తాన్ సినిమాలో మూవీ సాంగ్ ఫుల్ డ్యాన్స్ చేసి ఎంటర్టైన్ చేశాడు. చాలా బాగా చేశాడు. సేమ్ సల్మాన్ ఖాన్ లాగే చేశాడు. డ్యాన్స్ అవగానే సింగింగ్ మొదలుపెట్టారు. మన తెలుగు సినిమా పుష్ప మూవీలోనే మొదటి సాంగ్ శ్రీవల్లితోనే స్టార్ట్ చేశాడు. తర్వాత ఈ అమ్మాయి హిందీ పాటకి చాలా బాగా డ్యాన్స్ చేసింది. అందరూ చాలా ఎంటర్టైన్ అయ్యారు. ఈ షో మొత్తంలో ఏమైనా పైసా వసూలు అంటే ఇతనే చెప్పాలి. బెస్ట్ మిమిక్రీ చేశాడు. చాలా జోక్స్ వేశాడు. అందరినీ బాగా ఎంటర్టైన్ చేశాడు. ఫైనల్గా ఈ ఇయర్ ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాట్ నాట్ సాంగ్తో డ్యాన్స్ వేసి షో ఎండ్ చేశారు. ఇంతకీ ముంబై ఫిలిం సిటీ ఎక్కడుందంటే అంధేరి దగ్గరలో గోరేగావ్ ఈస్ట్లో ఉంటుంది. ఈ ముంబై ఫిలిం సిటీకి మరో పేరు దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరే. ఈ ముంబై ఫిలిం సిటీ కోసం నేను ఉంటున్న ప్లేస్ డాంబివాల్ నుంచి వెళ్ళాలి అంటే ట్యాక్సీలో 1400 అవుతుంది. దానికోసం నేను లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకున్నాను. రానుపోను నాకు 220లో అయిపోయింది. వెళ్ళేటప్పుడు మాత్రం నాకు చాలా ఇబ్బంది అయింది. లోకల్ ట్రైన్స్ నా ముందే 4-5 వచ్చినా సరే ఎక్కలేకపోయాను, ఎందుకంటే చాలా రష్ ఉంది. ఇంకా లాస్ట్లో టైం అయిపోతుందని చెప్పి ఇంకా రష్ ఉన్నా సరే ఎక్కేసాను. నేను ఉదయం 9 గంటలకు బయలుదేరితే రాత్రి ఇంటికి వచ్చేసరికి 9 అయింది. ముంబై ఫిలిం సిటీలో నేను స్పెండ్ చేసిన 3 అవర్స్ అయినా రానుపోని ఎక్స్ట్రా నాకు 8 అవర్స్ పట్టింది. ఫైనల్గా ఫిలిం సిటీ మొత్తంగా పాజిటివ్ అంటే మీరు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి టైం స్పెండ్ చేయాలంటే ఓకే అని చెప్తాను. ఇంకెంతకన్నా పాజిటివ్స్ ఏమి లేవు. నెగిటివ్స్ అంటారా, టికెట్స్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ. 3 అవర్స్ ట్రిప్కి 1100 తీసుకున్నాడు. అదే మన రామోజీ ఫిలిం సిటీలో అయితే 1450గా దగ్గర 6 గంటలు టైం స్పెండ్ చేయొచ్చు. అంతేకాకుండా రామోజీ ఫిలిం సిటీ బెస్ట్ అని చెప్పవచ్చు కంపేర్ టు ముంబై ఫిలిం సిటీ. ఇంకా సెకండ్ వన్ మనం చూసిన 3 అవర్స్లో 1.5 అవర్ బస్సులోనే చూపించేస్తాడు మొత్తం అన్నీ. కిందకి దిగడానికే వీలు ఉండదు. అండ్ ఫైనల్గా మీకు ముందు చెప్పినట్టుగా బాలీవుడ్ పార్క్లో షూటింగ్స్ ఏమీ జరగమంట, జస్ట్ మీకు చూపించడానికే డెమోస్ మాత్రమే అవి. ఫైనల్గా ఈ ఫిలిం సిటీకి 5కి 2 రేటింగ్ ఇస్తాను. మన డబ్బులకైతే అంత వర్త్ కాదు, అంత వర్త్ ఏం కాదు.